Hi students, last video lo similar triangle exercise 8.4 second sum only one problem explain chesanu. Ee video lo remaining problems explain chestanu. Similar triangle concept lo it is video number 3. Now explain. BL and CM are medians of a triangle ABC, right angled at A. So what is given? ABC is a triangle and right angle at A. అంటే ABC అనేది right angle triangle, and also given BL is median and given CM is median. BL is median on AC. మీడియన్ అంటే ఏంటి? వెర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్ మీదకి ఒక లైన్ సెగ్మెంట్ డ్రా చేశారు అనుకోండి. అంటే టేక్ ద సేమ్ ఫిగర్ లైక్ దిస్. బి ఏ సి వెర్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్ మీదకి ఇలా లైన్ సెగ్మెంట్ డ్రా చేసినప్పుడు ఇక్కడ వెర్టెక్స్ ఏంటి? బి. ఈ వెర్టెక్స్ కి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏసీ. ఈ బిఎల్ అనేది మీడియన్ అవ్వాలంటే ఈ టూ లెన్స్ ఈక్వల్ అవ్వాలి. క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? బిఎల్ అనేది మీడియన్ అన్నాడు. మీడియన్ అంటే ఏంటి? ఏదైతే లైన్ సెగ్మెంట్ మీదకి ఆ లైన్ సెగ్మెంట్ ఫాలో అవుతుందో ఆ లైన్ సెగ్మెంట్ అనేది రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఏ పాయింట్ డివైడ్ అవుతుందో ఆ పాయింట్ ఏమంటాం? మిడ్ పాయింట్. ఆ లైన్ సెగ్మెంట్ లెంత్ ఏమంటాం? మీడియన్. మీడియన్ అంటే ఏంటి? ఈ టోటల్ లెంత్ రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే ఏఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సి. వన్ మోర్, సిఎం ఈజ్ మీడియన్ ఆన్ ఏబి. సి అనేది ఏంటి? వెర్టెక్స్. వెర్టెక్స్ సికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. వెర్టెక్స్ సికి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఏబి. ఎం అనేది ఏంటి? ఇక్కడ మిడ్ పాయింట్. ఎం ఈజ్ ఏ మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ అన్నప్పుడు ఈ టోటల్ లెంత్ ఏంటవుతుంది? రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సో లెంత్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు బిఎం లెంత్. మీడియన్ అనగానే ఏ లైన్ సెగ్మెంట్ మీదకైతే వెర్టెక్స్ నుండి లైన్ ఫాలో అవుతుందో ఆ లైన్ సెగ్మెంట్ ఏంటవుతుంది? రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఏఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సి ఆర్ సిఎల్. వన్ మోర్ ఫిగర్. సి ఏ బి. సిఎం ఈజ్ మీడియన్. సిఎం ఈజ్ మీడియన్ ఆన్ ఏబి. అప్పుడు ఎం అనేది ఏబి లైన్ సెగ్మెంట్ మీద మిడ్ పాయింట్ అవుతుంది. దెన్ లెంత్ ఆఫ్ ఏఎం ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎంబి. ఫస్ట్ అందరికి ఈ టూ మీనింగ్స్ తెలియాలి. వస్తే సిలబస్ వస్తున్నట్టే. అండర్స్టాండ్? మీడియన్ అంటే ఏంటి? వెర్టెక్స్ నుండి ఆపోజిట్ లైన్ సెగ్మెంట్ మీదకి ఒక లైన్ ఫాలో అయినప్పుడు ఆ టోటల్ లెంత్ ఏంటవుతుంది? రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అలాగే ఇక్కడ సిఎం మీడియన్ అయినప్పుడు ఏబి ఏమైంది? రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఫస్ట్ లైన్ ఈజ్ completed. Understand? Observe these two figures. So what can you understand here? Just I will draw here for your understanding. B A C. BL is median. BL is median on AC. అప్పుడు AC ఏమైంది? రెండు పార్ట్స్గా డివైడ్ అయింది. ఆ టూ పార్ట్స్ ఏంటవుతాయి? ఈక్వల్. నెక్స్ట్ వన్.
సిఎం ఈజ్ మీడియన్ ఆన్ ఏబి. అప్పుడు ఏబి ఏమైంది, 2 పార్ట్స్గా డివైడ్ అయింది. అది ఇది గుర్తుపెట్టుకుంటే హాఫ్ ఆఫ్ ప్రాబ్లం మీకు వస్తున్నట్టే. నెక్స్ట్ టాపిక్ ఏంటి నేర్చుకోవాలి, ఏమని ప్రూవ్ చేయమని చెప్పాడు. 4 into BL square plus CM square is equal to 5 BC square. లాస్ట్ వీడియోలో మీకు ఒక స్మాల్ ట్రిక్ అవుట్ చెప్పాను. క్వశ్చన్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చి ఏవైతే స్క్వేర్స్ అని ఇచ్చాడో ఆ స్క్వేర్స్ అనేవి ఏదైనా ఒక పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాటనస్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. బిఎల్, టేక్ బిఎల్. బిఎల్ అనేది ఏబిఎల్ ట్రయాంగిల్లో ఏ రైట్ యాంగిల్ అయితే బిఎల్ ఏమవుతుంది, హైపాటన్యూస్. ఏబిఎల్ ట్రయాంగిల్లో ఏ రైట్ యాంగిల్ అయితే బిఎల్ ఏంటి, హైపాటన్యూస్. అగైన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సిఎం? సిఎం హియర్ ఏఎంసి ఆర్ ఏసిఎం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఏ రైట్ యాంగిల్ అవుతుంది, సిఎం ఏంటవుతుంది, మీడియన్. సారీ, సిఎం ఏంటవుతుంది, హైపాటన్యూస్. అంటే బిఎల్ హైపాటన్యూస్ అయింది, సిఎం కూడా హైపాటన్యూస్ అయింది. వాట్ ఇస్ రిమైనింగ్, బీసీ. బీసీ అనేది ఏబీసీ ట్రయాంగిల్లో బీసీ అనేది హైపాటన్యూస్ అవుతుంది. అంటే బిఎల్ ఈజ్ హైపాటన్యూస్ ఇన్ ABL right angle triangle. CM is hypotenuse in AMC right angle triangle. BC is hypotenuse in ABC is a right angle triangle. ఏవైతే హైపాటన్యూసెస్ అయ్యావో, ఏ ట్రయాంగిల్లో హైపాటన్యూసెస్ అవుతాయో ఆ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పైథాగరస్ స్టేట్మెంట్ ముందు ఫైండ్ చేసేయండి. సేమ్ యాజ్ లాస్ట్ ప్రాబ్లం ఇన్ మై వీడియో ఛానల్. లాస్ట్ వీడియోలో ఏమైతే చెప్పానో అదే ప్రొసీజర్ ఇక్కడ చేయాలి. కానీ ఎక్స్ట్రా ఇక్కడ ఏమి ఇచ్చాడు, మీడియన్స్ అండ్ మీనింగ్ ఇచ్చాడు. మీడియన్స్ అంటే ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ విల్ స్టార్ట్ ద ప్రొసీజర్. Listen carefully, everyone. Okay. Now, what is given? ABC is a right angle triangle. And angle B is equal to 90 degrees. Okay, what next given? BL is median on AC. BL is median on AC అన్నప్పుడు ఆ AC ఏమవుతుంది, 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. వాట్ ఆర్ ద ఈక్వల్ పార్ట్స్? AL is equal to LC or CL. చూడండి, AL is equal to LC. ఈ టోటల్ లెంత్ 2 స్మాల్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయ్యేవి. ఈచ్ స్మాల్ ఈక్వల్ పార్ట్ ఈజ్ అగైన్ హాఫ్ ఆఫ్ ద టోటల్ లెంత్. అంటే ఈ టోటల్ లెంత్ 6 సెంటీమీటర్ ఉందనుకోండి, అప్పుడు ఈ పార్ట్ ఎంత అవుతుంది, 3 సెంటీమీటర్. ఈ పార్ట్ ఎంత అవుతుంది, 3 సెంటీమీటర్. ఈ 3 సెంటీమీటర్ అనేది ఏంటి, టోటల్ లెంత్లో హాఫ్ ఉంటుంది. సో ఈచ్ స్మాల్ ఈక్వల్ పార్ట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద టోటల్ లెంత్. ఇలా రాయడం తెలియాలి. వన్ మోర్ మీడియన్ ఏంటి, సిఎం.
CM is median on AB. CM is median on AB. అప్పుడు AB ఏంటి అవ్వాలి? రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. వాట్ ఆర్ టూ ఈక్వల్ పార్ట్స్? AM అండ్ MB. AM is equal to MB. Again, each small part is half of the total length. ఈ టోటల్ లెంత్ 8 సెంటీమీటర్స్ అనుకోండి. అప్పుడు రెండు ఈక్వల్గా డివైడ్ అయినప్పుడు AM ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్. MB ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్. అంటే ఆ 4 సెంటీమీటర్ అనేది ఏమవుతుంది? టోటల్ లెంత్లో హాఫ్ ఉంటుంది. అంటే ఇంకా ఈక్వల్ మీనింగ్ ఏమొస్తుంది ఇక్కడ? బైసెక్ట్. బైసెక్ట్ అంటే ఏంటి? ద టోటల్ లెంత్ ఈస్ డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్ ఎట్ ఏ పాయింట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనం క్వశ్చన్లో ఏవైతే స్క్వేర్స్ అని ప్రూవ్ చేయాలో ఆ స్క్వేర్స్ అనేవి ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో వస్తుందో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాటన్యూస్ అంటే పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేయండి. వాటి ఫస్ట్ వన్ బిఎల్ స్క్వేర్. బిఎల్ స్క్వేర్ అనేది ఏబిఎల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. సో ఫస్ట్ వన్ టేక్ ట్రయాంగిల్ ఏ బిఎల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేయండి. ఫ్రమ్ పైథాగరస్ స్టేట్మెంట్. పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేయడం మీకు ఎలా తెలుస్తుంది? రిక్వైర్డ్ ఆన్సర్లో బిఎల్ స్క్వేర్ వస్తుంది. బిఎల్ స్క్వేర్ అనేది ఏంటి? గివెన్ ట్రయాంగిల్లో హైపాటన్యూస్ అవుతుంది. సో ఫ్రమ్ పైథాగరస్ స్టేట్మెంట్ హైపాటన్యూస్ ఏబిఎల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఏ దగ్గర ఫామ్ అయితే హైపాటన్యూస్ ఎంత అవుతుంది? BC. ఏబిఎల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఏ దగ్గర ఫామ్ అయితే హైపాటన్యూస్ ఏంటి అవుతుంది? BL. సో బిఎల్ స్క్వేర్ ABL రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Square is equal to side square AB square, another side square AL square. ఇది కండిషన్. కానీ రిక్వైర్డ్ ఆన్సర్లో మనకి ఏంటంటే బిఎల్ స్క్వేర్ సిఎం స్క్వేర్ బీసీ స్క్వేర్ రావాలి. కానీ ఈ కండిషన్లో మనకి ఏఎల్ అంటే ఏం తెలుసు? ఏఎల్ కెన్ బి రైట్ యాజ్ AC/2. ఏఎల్ ప్లేస్లో AC/2 అని తీసుకోవచ్చు. Now BL square is equal to AB square plus AC/2 whole square. So BL square is equal to AB square plus AC/2 whole square into AC square by 4. Again left hand side లో ఇంకో స్క్వేర్ ఉంది. ఏంటి? CM స్క్వేర్. CM స్క్వేర్ కావాలంటే టేక్ CM స్క్వేర్.
సిఎం స్క్వేర్ కావాలంటే ఏసిఎం ట్రయాంగిల్ తీసుకోండి. Again apply Pythagoras statement. ACM triangle. A is right angle, CM is hypotenuse. CM square is equal to AM square plus AC square. From this condition, in place of AM, we can write as AB by 2. From this condition, AM place lo AB by 2 and write. AB square by 4 plus AC square is equal to CM square. It is taken as condition 2. Again, third square ante BC square. BC square రావాలంటే ABC triangle తీసుకోవాలి. Here also apply Pythagoras statement. Right angle ఏ దగ్గర ఫామ్ అయితే హైపోటెన్యూస్ ఏంటి అవుతుంది BC. AB square plus AC square. It is taken as condition 3. ఇప్పుడు మన క్వశ్చన్లో 3 స్క్వేర్స్ ఉన్నాయి. ఆ 3 స్క్వేర్స్ ఫైండ్ చేస్తాం. కానీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏంటి రావాలి? 4 ఇంటూ బిఎల్ స్క్వేర్ ప్లస్ సిఎం స్క్వేర్ కావాలి. సో టేక్ కంప్లీట్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ ప్రూవ్ చేయాలి. నోట్ డౌన్ అప్ టు దిస్ స్టెప్. ఇంతవరకు మీరు ఏం నేర్చుకోవాలి? మీడియన్స్ అంటే ఏంటి? క్వశ్చన్లో మనం ఏవైతే ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఆ స్క్వేర్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నాయి. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేయాలి. రిక్వైర్డ్ ఆన్సర్లో 3 స్క్వేర్స్ ఉన్నాయి అంటే 3 టైమ్స్ పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేయాలి. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవాలో అందులో మీడియన్ మీనింగ్ని రీప్లేస్ చేసుకోవాలి. నోడా now take LHS. ఇప్పుడు LHS తీసుకొని ఆ LHS లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. LHS తీసుకుంటే RHS రావాలి. సింపుల్ ట్రిక్ ఏంటి? మీరు ఏ స్క్వేర్స్ అయితే ఫైండ్ చేయాలో ఆ స్క్వేర్స్ ఫైండ్ చేసి LHS లో సబ్స్టిట్యూట్ చేసేయండి. RHS వచ్చేస్తుంది. 4 into BL square plus CM square. We know already from condition 1 BL square. From condition 2 we know CM square. Substitute. అవన్నీ సింప్లిఫై చేస్తే కండిషన్ 3 రావాలి. 4 into what is BL square value? AB square plus AC square by 4 plus what is CM square value? AB square
by 4 plus AC square అన్ని మల్టిప్లై చేయండి. 4 into AB square 4AB square, 4 into AC square by 4, 4 into AC square by 4, 4 4 cancel అయిపోతే AC square, 4 into AB square by 4, 4 4 cancel అయిపోతే AB square, 4 into AC square 4 AC square. క్వశ్చన్లో ఏవైతే ఫైండ్ చేయాలనుకుంటున్నారో అందులో ఉన్న స్క్వేర్స్ ముందు ఫైండ్ చేసి ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆర్హెచ్ఎస్ వచ్చేస్తుంది. అర్థమైందా? ఓకే. 4AB square AB square 5AB square plus AC square plus 4AC square 5AC square. In 2 steps 5 is common, so take common 5. AB square plus AC square. From condition 3, what is the meaning of AB square plus AC square? AB square plus AC square అంటే ఏంటి? BC square. So 5 into so 5 BC square. Finally 4 into 5 BC square అంటే ఏంటి? ఇక్కడ RHS. Therefore 4 into BL square plus CM square is equal to 5 BC square. Therefore hence proved. This is the answer. అర్థమైందా? క్వశ్చన్లో ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో అందులో ఎప్పుడైనా స్క్వేర్స్ వస్తే ఆ స్క్వేర్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని హైపార్ట్యూస్ స్క్వేర్స్ అవుతాయా? అలా అయితే క్వశ్చన్లో ఎన్ని స్క్వేర్స్ అయితే ఇచ్చాడో ఆ స్క్వేర్స్ అన్ని ఫైండ్ చేసి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమైందా? లాస్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం చెప్పాను, బిఫోర్ వీడియో ప్రాబ్లం చెప్పాను, ఈ వీడియోలో ప్రాబ్లం. ఈ నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ ప్రొసీజర్లో ఉంటుంది. ఓకే, నో డౌట్. Next problem, that is 10th problem in the exercise. In an equilateral triangle ABC, D is point on BC,
such that BD is equal to 1/3 BC. Prove that nine AD square seven AB square. This is the answer. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే రైట్ హ్యాండ్ సైడ్ రావాలి, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రావాలి. లిజన్, ఇక్కడ బిఫోర్ ప్రాబ్లంలో ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, ఈ ప్రాబ్లంలో ఏబిసి ఈక్వల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో క్వశ్చన్లో ఫస్ట్ ఏ ట్రయాంగిల్ ఇస్తే ఆ ట్రయాంగిల్ డ్రా చేయండి. ABC is an equilateral triangle. Equilateral triangle అంటే ఏంటి? All three sides are equal. Equilateral triangle అంటే ఏంటి? All three sides are equal. What are the all three sides? AB and BC and AC. Listen. Given ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో అదైనా రాయండి. ఏబిసి ఈజ్ యాన్ ఈక్వలాటరల్ triangle. Equilateral triangle means what? All three sides of a triangle are equal. CA or AC. First line meaning complete event. D is the point on BC. ఈ BC మీద D అనే పాయింట్ తీసుకోమని చెప్పాడు. D is point on BC such that ఏదైతే పాయింట్ తీసుకున్నారో అక్కడ నుండి బీకి ఏమవుతుంది? బీడీ. ఇక్కడ సపోజ్ పాయింట్ తీసుకోండి, ఇది బీడీ అవుతుంది. ఇక్కడ పాయింట్ తీసుకోండి, ఇది బీడీ అవుతుంది. లేకపోతే ఇక్కడ పాయింట్ తీసుకోండి, ఇది బీడీ అవ్వచ్చు. సచ్ దట్ కానీ ఏంటో చెప్పారు 1/3 బీసీ. వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ 1/3? బీసీని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ ఏంటి అవ్వాలి? బీడీ. 1/3 బీసీ. 1/3 మీనింగ్ ఏంటి? 1/3 ఆఫ్ బీసీ. బీసీని 3 ఈక్వల్ పార్ట్స్ చేశారనుకోండి, జస్ట్ యువర్ ఎస్టిమేషన్, ఇదొక పార్ట్ అనుకోండి, ఇక్కడ ఇదొక పార్ట్ అనుకోండి, ఇదొక పార్ట్, ఇది బీడీ అని చెప్పారు. బీసీని 3 ఈక్వల్ పార్ట్స్ చేయండి, 1 2 3. అందులో ఒక పార్ట్ ఏం కావాలి? బీడీ. ఇక్కడ బి ఉంది కాబట్టి ఇటు నుండి బీడీ అని తీసుకోండి. సో లీవ్ ద రిమైనింగ్ పాయింట్స్, నో నీడ్ హియర్. 1/3 అంటే ఏంటి? 1ని 3 పార్ట్స్ చేయాలి. 1 అంటే ఏంటి? ఇక్కడ 1 బీసీ. బీసీని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఈక్వల్ పార్ట్ ఏంటవుతుంది? బీడీ. ఇప్పుడు మీరు ఏం ప్రూవ్ చేయాలి? 9AD స్క్వేర్ అంటే ఇంతవరకు మీకు ఈక్వల్ ట్రయాంగిల్, ఇందులో ఎక్కడా కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంకా ఫామ్ అవ్వలేదు. 9AD స్క్వేర్ అంటే AD స్క్వేర్ ఉంది కాబట్టి ఏ నుండి డికి ఒక లైన్ ఇలా డ్రా చేయండి. ఇక్కడ డి అనే పాయింట్ మిడ్ పాయింట్లో తీసుకోకూడదు, 2 లైన్స్ ఈక్వల్ అయిపోతాయి, అదే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ లైన్ సెగ్మెంట్ మనం ఏం చేసాం? 3 ఈక్వల్ పార్ట్స్ చేసాం. దట్ ఈస్ కాల్డ్ ట్రైసెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లంలో ఆ మీనింగ్ వస్తుంది, ట్రైసెక్ట్. ట్రైసెక్ట్ అంటే డివైడెడ్ ఇంటూ 3 ఈక్వల్ పార్ట్స్. ట్రైసెక్ట్ అన్న 1/3 బీసీ మీనింగ్ అన్న ఒకటే.
ఓకే, చూడండి ఇప్పుడు ఇప్పుడు రెండు ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి, అయినా కూడా ట్రయాంగిల్స్ అయితే ఫామ్ అయ్యాయి కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఫామ్ అవ్వలేదు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినప్పుడు మాత్రమే పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేయాలి. ఎందుకంటే ఇక్కడ రిక్వైర్డ్ ఆన్సర్లో ఏడి స్క్వేర్ అండ్ ఏబి స్క్వేర్, ఏడి స్క్వేర్ అండ్ ఏబి స్క్వేర్ అనేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాటన్యూస్ అయితేనే మనం పైథాగరస్ స్టేట్మెంట్ని అప్లై చేయగలము. సో ఈ ఈక్వలేటర్ ట్రయాంగిల్లో మనం ఏం చేయాలి, ఈ ఏడి డ్రా చేసిన తర్వాత టూ ట్రయాంగిల్స్ అయితే ఫామ్ అయ్యావి కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఫామ్ అవ్వలేదు. సో వీ కెన్ కన్స్ట్రక్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ద గివెన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయగలిగితేనే ఈ ఆన్సర్ని ప్రూవ్ చేయొచ్చు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేయాలంటే మనకు యాంగిల్ ఎంత ఉండాలి, 90. బేస్ నుండి ఒక లైన్ స్ట్రైట్గా డ్రా చేస్తే, లేకపోతే వెక్టెక్స్ నుండి ఆపోజిట్ సైడ్ మీదకి ఒక లైన్ సెగ్మెంట్ ఇలా డ్రా చేయండి. ఇక్కడ డాటెడ్ లైన్స్ ఎందుకు తీసుకుంటే మన క్వశ్చన్లో ఓన్గా తీసుకున్నాం. టేక్ ఏ పాయింట్ ఈ ఆన్ బీసీ. ఏఈ అనేది ఏంటి, హైట్. హైట్ అంటే ఏంటి, ఇక్కడ ఆల్టిట్యూడ్. చూడండి బిఫోర్ స్టెప్ ఏంటి, బీడి. నెక్స్ట్ ఇక్కడ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, ఆల్ త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్. కానీ బేస్ ఇక్కడ ఈ బీసీ అనేది సమ్ పోర్షన్స్గా డివైడ్ అయిపోయింది. ఈ టోటల్ లెంత్ ఏ అనుకోండి, ఎప్పుడైనా బేస్ కొన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయిపోతే ఏ బి అనుకొని ఆ మీనింగ్ రాసుకోండి. బీడీ మీనింగ్ ఏం చెప్పాను, ఈ టోటల్ లెంత్లో 1/3 అంటే 1/3 బీసీ. ఈ బీసీ ప్లేస్లో మనం ఏం తీసుకుంటాం, ఏ అంటే 1/3 ఇంటూ ఏ అంటే a/3. ఈ పార్ట్ అనేది a/3. బీసీ వాల్యూ ఏమనుకుంటే టోటల్ ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి అన్నీ కూడా ఏంటవుతాయి, ఏ. సో బీడీ is equal to 1/3 BC. So BD is equal to BC వాల్యూ ఎంత ఇక్కడ, A. 1/3 into A/3. నెక్స్ట్ మనం కన్స్ట్రక్ట్ చేసాం, ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి కాబట్టి. కన్స్ట్రక్ట్ ఏఈ పెర్పెండిక్యులర్ టు బీసీ అంటే డ్రా. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అండ్ ఇన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ ఇలా ఆల్టిట్యూడ్ డ్రా చేస్తే బేస్ మళ్ళీ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఇన్ అన్ ఐసోస్సెలస్ ట్రయాంగిల్ అండ్ ఇన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ద ఆల్టిట్యూడ్ బికమ్స్ పెర్పెండిక్యులర్ బైసెక్టార్ టు ఇట్స్ బేస్. ఈ ఆల్టిట్యూడ్ అనేది టోటల్ బేస్ని పెర్పెండిక్యులర్ అంటే రైట్ యాంగిల్, బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఏంటంటే 2 ఈక్వల్ పార్ట్స్ బిఈ అండ్ ఈసీ. అంటే బిఈ లెంత్ అనేది ఈసీ లెంత్కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఈ స్మాల్ పార్ట్ ఏమైంది, పార్ట్ లెంత్లో ఆఫ్ ఉంటుంది. ఆల్రెడీ మనం బీసీని ఏమనుకున్నాం, ఏ అంటే పార్ట్ ఏంటవుతుంది, a/2. ఎందుకు కన్స్ట్రక్ట్ చేసాం, 9AD² ఆ ఆన్సర్స్ రావాలంటే 9AD² 7AB². AD² AB² అనేవి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాటన్యూస్ అయితేనే మనం రిక్వైర్డ్ ఆన్సర్ని ప్రూవ్ చేయగలము. ఇప్పుడు చూడండి, ఏడి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు. ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోవచ్చు, ఏడిఈ. AB² ఏబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది.
1/3 బీసీ మీనింగ్ ఏంటి? బీసీ లెంత్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఒక పార్ట్ ఏంటి? బీడీ అవుతుంది. మనం ఎప్పుడైనా బేస్ని ఏదైనా ఒక సైడ్ని 2 కానీ 3 కానీ ఈక్వల్ పార్ట్స్ చేసినప్పుడు ఆ టోటల్ లెంత్ ఎంతో మనకు తెలియదు కాబట్టి ఏదో ఎక్స్ అనుకొని చేయండి. 9AD² = 7AB². ఇప్పుడు ఆ AD² AB² ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో వస్తాయో ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తున్నట్టే. 9AD² అంటే ఏడి ఏ ట్రయాంగిల్ ఉందో ఆ ట్రయాంగిల్ తీసుకోండి. టేక్ ట్రయాంగిల్ ఏడి కావాలంటే ఏడి ట్రయాంగిల్ తీసుకోవాలి. సో అప్లై పైథాగరస్ స్టేట్మెంట్. From Pythagoras statement, AD² is equal to AE² plus ED² or DE². ఓకే, ఏడి అనేది మనకు కావాల్సిన ఆన్సర్లో వస్తుంది. ఏఈ అనేది రాయండి. ఇంక రిమైనింగ్ ఏముంది? డిఈ. ఈ డిఈ వాల్యూ ఫైండ్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, ఇక్కడ డిఈ వాల్యూ ఫైండ్ చేద్దాం. ఈ బిఈలో మీకు ఓన్లీ డిఈ కావాలి. ఇదేంటి? బిఈ. ఇదేంటి? బిడి. ఇదేంటి? డిఈ. ఈ బిఈలో బీడీ తీసేసరికి డిఈ వస్తుంది. అంటే డిఈ ఎలా వస్తుంది? ఈ బిఈ లెంత్లో బీడీ లెంత్ మైనస్ చేయండి. బిఈ ఎంత? A/2. minus BD, this part A/3. 2 की 3 कैल्शियम ఎంత? 6. 2 3s 3 into A 3A. 3 2s are 6. 2 into A 2A. DE is equal to A/6. AD² is equal to AE² plus A/6 whole square. So AD² is equal to AE² plus A² by 36. ఇది 1 అనుకోండి. చూడండి, క్వశ్చన్లో ఇంకో ఆన్సర్ రావాలి. 9AB² ఆర్ 7AB² రావాలి. ఏబి అనేది ఏబి ట్రయాంగిల్లో వస్తుంది. టేక్ ట్రయాంగిల్ ఏబి. ఇందులో కూడా పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేయండి. హైపాటన్యూస్ ఏబిఈ, ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అయితే హైపాటన్యూస్ ఏంటవుతుంది? ఏబి. ఫ్రమ్ పైథాగరస్ స్టేట్మెంట్,
AB square is equal to AE square plus BE square. ఓకే, ఏబి అంటే ఏంటి? ఇక్కడ టోటల్ లెంత్. ఆల్రెడీ మనకి ఏమని తెలుసు? ఏ అని తెలుసు, ఏఈ స్క్వేర్. ఇంకేం బిఈ. బిఈ అనేది ఏంటి? టోటల్ లెంత్లోని హాఫ్. అంటే బిఈ ప్లేస్లో A/2 అని రాయొచ్చు, ఏబి ప్లేస్లో ఏ అని రాయొచ్చు. అప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. సో ఏబి అంటే ఏంటి? కదా టోటల్ లెంత్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ బిఈ అంటే చెప్పాను కదా టోటల్ లెంత్ హాఫ్. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 4. ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి ఒకవైపు మూవ్ చేయండి. సో ఏఈ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ డినామినేటర్ లేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేయండి. ఇప్పుడు ఈ కండిషన్ 1లో ఏఈ స్క్వేర్ ప్లేస్లో 3a స్క్వేర్ బై 4 రాస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చినట్టే. సబ్స్టిట్యూట్ in 1. AE square place లో 3a square by 4 plus a square by 36. फोर की 9 कैल्सियम ఎంత? 36. 4 9s are, so 9 into 3a square. 36 1s are 36. 1 into a square. 9 3s are 27 plus 1a square. క్రాస్ మల్టిప్లై చేయండి, లేకపోతే 4 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏడి స్క్వేర్ 4 7s are 4 9s are. What is meaning of small a? Either AB or BC or CA we can take. AB equal to BC equal to CA. కానీ మనకి రిక్వైర్డ్ ఆన్సర్లో AB ఉంది కాబట్టి AB అని రాసుకోండి. క్రాస్ మల్టిప్లై చేయండి. Because small a is equal to, it is the length of AB, BC and CA. So 9AD square is equal to 7AB square. This is the required answer. ఈరోజు చెప్పిన ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా
పబ్లిక్లో 4 మార్క్స్కి ఎంతో ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ సమ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ 1/3 బీసీ అంటే ఏంటి? బీసీని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. బీసీని 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అలా చేయడాన్ని ఏమంటాం? ట్రైసెక్ట్. అందులో ఒక పార్ట్ ఏంటి? 1/3 బీసీ. నెక్స్ట్ ప్రాబ్లంలో 1/3 బీసీని ఇవ్వకుండా ట్రైసెక్ట్ అని ఇస్తాడు. ట్రైసెక్ట్ అంటే బేస్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. నోడా నెక్స్ట్ explain problem number 11th one in 8.4. 8.4 లో 10th problem. Before one example sum. Next problem, problem number 11. Everyone read the problem. I explain in 2 minutes. Start. ABC is a triangle, right angle at B. ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఫిగర్ ఇవ్వకుండా కూడా మన స్టేట్మెంట్ చూసుకొని ఫిగర్ డ్రా చేయొచ్చు. అంటే ఆల్రెడీ ఈ ప్రాబ్లంకి ఫిగర్ ఇచ్చాడు, కానీ మనం స్టేట్మెంట్ చూసి కూడా ఫిగర్ని డ్రా చేయొచ్చు. ఏబిసి ఇస్ ఎ ట్రయాంగిల్ అన్నాడు అంటే ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని అవ్వచ్చు, కానీ రైట్ యాంగిల్ అన్నాడు కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేయాలి. సో టేక్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ అట్ B. And also given D and E are points on BC అన్నాడు. అంటే ఇక్కడ ఏ రాశారనుకోండి, ఇక్కడ సి రాయొచ్చు. ఇక్కడ సి రాశారనుకోండి, ఇక్కడ ఏ రాశారనుకోండి, ఇక్కడ సి రాయొచ్చు. ఎలాగైనా రాయొచ్చు. కానీ టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఏ ఇచ్చాడు, ఇక్కడ సి తీసుకున్నాడు. అదే ఇక్కడ ఏ రాశారనుకోండి, ఇక్కడ సి వస్తుంది, అప్పుడు బీసీ ఇక్కడ వస్తుంది. అదే డిఫరెన్స్. What next given? D and E are points on BC. ఈ BC అనే సైడ్ మీద D and E అనే పాయింట్స్ తీసుకొని ఏం చేయాలి? ట్రైసెక్ట్. మీకు బిఫోర్ ప్రాబ్లం చెప్పాను 1/3 BC అంటే BCని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. BCని 3 ఈక్వల్ పార్ట్స్ చేసే ప్రాసెస్ని ఏమంటాం? ట్రైసెక్ట్. అందులో ఒక పార్ట్ బిఫోర్ ప్రాబ్లంలో 1/3 BC. అండర్స్టాండ్? నౌ బీసీని ట్రైసెక్ట్ చేయాలి, 3 ఈక్వల్ పార్ట్స్ చేయండి. బి నుండి డికి ఒక పార్ట్, డి నుండి ఈకి ఒక పార్ట్, ఈ నుండి సికి ఒక పార్ట్, 3 పార్ట్స్. బీసీని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే మీకు ఎన్ని ఎక్స్ట్రా పాయింట్స్ కావాలి? 2 పాయింట్స్ కావాలి. అది క్వశ్చన్లో ఇచ్చాడు. ఫస్ట్ లైన్ చూడండి, ABC is a right angle triangle, right angle at B. Second line, D and E are points on BC. BC మీద D and E అనే 2 పాయింట్స్ తీసుకొని ఏం చేయాలి? ట్రైసెక్ట్ చేయాలి. అంటే BD లెంత్ ఎంత ఉందో, DE లెంత్ ఎంత ఉందో, CE లెంత్ కూడా అంతే ఉంటుంది. ఆల్రెడీ బిఫోర్ ప్రాబ్లం మీకు ఏం చెప్పాను? ఏదైనా ఒక సైడు కొన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు ఆ టోటల్ లెంత్ని ఏదో లెటర్లో తీసుకోండి. అప్పుడు మీకు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వెరీ వెరీ ఈజీ ఆన్సర్ వస్తుంది. అంటే టోటల్ బీసీని ఏ అనుకోండి, మీరు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశారో 3 ఈక్వల్ పార్ట్స్. అప్పుడు ఈచ్ పార్ట్ ఏంటవుతుంది? టోటల్లో 1/3 ఉంటుంది. టోటల్ ఎంత? ఏ అంటే A/3, డిఈ ఆల్సో A/3, ఈసీ ఆల్సో A/3 అప్ టు this step. I explain on the board. Answer ఏంటి రావాలి? A is square అంటే A నుండి E కి జాయిన్ చేయండి. AC స్క్వేర్ ఆల్రెడీ జాయిన్ చేసి ఉంది. AD స్క్వేర్ ఇలా జాయిన్ చేయాలి. అది ఈ ఫిగరే మీకు టెక్స్ట్ బుక్లో ఇస్తాడు.
అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి క్వశ్చన్తో పాటు ఫిగర్ ఇస్తాడు, కొన్ని ప్రాబ్లమ్స్కి అలా ఇవ్వడు. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం స్టేట్మెంట్ నుండి కూడా డ్రా చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? Given ABC is a right angle triangle and angle B is equal to 90 degrees. అది ఫస్ట్ లైన్. నెక్స్ట్ లైన్ ఏమి ఇచ్చాడు? డి అండ్ ఈ అనే పాయింట్స్ బీసీ మీద ఉండి ట్రైసెక్ట్ చేయాలి. డి అండ్ ఈ ఆర్ పాయింట్స్ ఆన్ బీసీ అండ్ ట్రైసెక్ట్ ద సైడ్. డి అండ్ ఈ పాయింట్స్ బీసీ మీద తీసుకొని ఆ పాయింట్స్ ఏం చేయాలి? ట్రైసెక్ట్ చేయాలి. ట్రైసెక్ట్ ద సైడ్. అక్కడ హిట్ అంటే ఏంటి? బీసీ సైడ్. ఓకే, ఈ టోటల్ అంటే ఏం తీసుకున్నాం? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏ. బిఫోర్ సమ్ లో ఈక్వలేటర్ ట్రయాంగిల్ కాబట్టి ఆల్ త్రీ సైడ్స్ ఈక్వల్ అయిపోయాయి. ఇక్కడ ఆల్ త్రీ సైడ్స్ ఈక్వల్ అవ్వ కాబట్టి ఏ సైడ్ ఈక్వల్, ఏ సైడ్ ఏ అనుకున్నామో ఆ సైడ్ తీసుకోండి. అప్పుడు బీసీని మీరు ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశారు? 3. సో బీసీ అనేది 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలి. బీడీ ఈజ్ ఈక్వల్ టు డిఈ ఈజ్ ఈక్వల్ టు ఈసీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెంత్లో 1/3 ఉంటుంది. అది ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? 8AE స్క్వేర్ అంటే ఏఈ అనేది ఏబిఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపాటనస్ అవుతుంది. అంటే ఏఈ స్క్వేర్ వాల్యూ ఫైండ్ చేయండి. ఆఫ్టర్ 3AC స్క్వేర్, ఫస్ట్ ఏసీ స్క్వేర్. ఏసీ స్క్వేర్ అనేది ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏసీ హైపాటనస్ అవుతుంది. అంటే ఏసీ స్క్వేర్ కావాలంటే అక్కడ పైథాగరస్ స్టేట్మెంట్ ఏబిసి ట్రయాంగిల్లో తీసుకోవాలి. ఏడి స్క్వేర్, ఏబిడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏడి అనేది ఏంటి? హైపాటన్యూస్. అంటే ఇక్కడ ఏబి ట్రయాంగిల్లో ఏఈ హైపాటన్యూస్ అవుతుంది, ఏబిసి ట్రయాంగిల్లో ఏసీ హైపాటన్యూస్ అవుతుంది, ఏబిడి ట్రయాంగిల్లో ఏడి హైపాటన్యూస్ అవుతుంది. అంటే 3 times ఆ 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్కి పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేసి క్వశ్చన్లో ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఆర్హెచ్ఎస్ వస్తుంది, ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ వస్తుంది. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకేనా? నోట్ డౌన్. నౌ ఫస్ట్ ఏముంది? ఏఈ స్క్వేర్. ఏఈ స్క్వేర్ కావాలంటే ఏబిఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఫ్రమ్ పైథాగరస్ స్టేట్మెంట్. వాట్ ఈస్ పైథాగరస్ స్టేట్మెంట్? హైపాటనస్ స్క్వేర్ is equal to side square plus side square. So AE square is equal to AB square plus BE square.
అంటే ఏంటి ఇక్కడ 2 ఈక్వల్ పార్ట్స్. ఒక ఈక్వల్ పార్ట్ వాల్యూ ఎంత a/3. 2 ఈక్వల్ పార్ట్స్ ఏంటి అవుతుంది 2 ఇంటూ a/3. ab స్క్వేర్ ప్లస్ చూడండి సింపుల్ మెథడ్ ఏంటి BE ఎంత కావాలి BD ప్లస్ DE. BD ఎంత a/3, DE ఎంత a/3. 1 ఈక్వల్ పార్ట్ ప్లస్ 1 ఈక్వల్ పార్ట్ 2 ఈక్వల్ పార్ట్స్. సో a square is equal to ab square plus 4a square by 9. మనకి ఒక స్క్వేర్ వాల్యూ వస్తుంది. రెండో స్క్వేర్ రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది AC స్క్వేర్. AB ట్రయాంగిల్లో AC ఏంటి హైపాటన్యూస్. AB స్క్వేర్ ప్లస్ BC square. So AC square is equal to AB square plus BC value ఎంత A. లేకపోతే అన్ని ఒకసారి మార్చుకోవచ్చు. ఓకే టేక్ third one AD square. Take triangle ABD. ఇక్కడ కూడా పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేయండి. AD square is equal to side square plus side square. BD అంటే ఏంటి a/3. A square by 9. ఓకేనా అంటే మనం బిఫోర్ అన్ని ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకే ప్రొసీజర్లో ఏదైతే ప్రూవ్ చేయమని చెప్పాడో అందులో స్క్వేర్స్ ఫైండ్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి either take LHS or RHS. LHS కానీ RHS కానీ తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే LHS తీసుకుంటే RHS రావాలి, RHS తీసుకుంటే LHS రావాలి. సో LHSలో ఒకే ఒక టర్మ్ ఉంది కాబట్టి RHS తీసుకొని అందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. What is RHS? 3AC square plus 5AD square. 3 into AC square. AB square plus small a. Small a అంటే ఏంటి BC length. Plus 5AD square. Simplify the two brackets with 3 and 5. 3AB square plus 3A square. 5 into AB square 5AB square plus 5 into A square by 9
5 a square by 9. Three ab square plus 5 ab square, 8 ab square. 3 ab square plus 5 ab square, 8 ab square. 3a square plus 5a square by 9. ఓన్లీ ఈ టూ టర్మ్స్కి అంటే రిక్వైర్డ్ ఆన్సర్ మనకి ఏం రావాలంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది 8 ఏఈ స్క్వేర్ ఉంది. అంటే ఏఈ స్క్వేర్ని 8తో మల్టిప్లై చేస్తే ఏ ఆన్సర్ వస్తుందో ఇక్కడ ఆన్సర్ రావాలి. నోట్ డౌన్. ఇక డినామినేటర్ లేదు, క్రాస్ మల్టిప్లై చేయండి. 9 3s are 27. plus 5 32 a square by 9. ఓకే, మీ రిక్వైర్డ్ ఆన్సర్లో ఏంటి కావాలి? 8 ఏఈ స్క్వేర్ కావాలి. సారీ, ఇక్కడ స్మాల్ మిస్టేక్ చేయండి. 8 ఏబీ స్క్వేర్, సారీ ఫర్ మిస్టేక్. మనం ఆర్హెచ్ఎస్ తీసుకుంటే ఏంటి రావాలి? ఎల్హెచ్ఎస్ రావాలి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 32 ఉంది. రెండింటిలో ఏం కామన్ తీసుకోవచ్చు? 8 1s are 8, 8 4s are 32. ఏబీ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బై 9. ఫ్రమ్ కండిషన్ 1 లో చూసారుకోండి, ఏబీ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బై 9 అంటే ఏఈ స్క్వేర్ ఉంటుంది. సో ఫైనల్లీ 3ac square plus 5ad square is equal to 8ad square. This is the answer. అండర్స్టాండ్? సింపుల్ మెథడ్ ఏంటి? ఏదైతే ప్రూవ్ చేయమని చెప్పాడో అందులో స్క్వేర్స్ ఉన్నప్పుడు ఆ స్క్వేర్స్ గివెన్ ఫిగర్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యి అందులో హైపాటనిస్ అయినప్పుడు ఎన్ని స్క్వేర్స్ అయితే హైపాటనిస్ అవుతాయో ఆ స్క్వేర్స్ అన్ని ఫైండ్ చేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ రావాలి. రైట్ హ్యాండ్ సైడ్ సబ్స్టిట్యూట్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ రావాలి. అదే స్మాల్ ట్రిక్. అండర్స్టాండ్? నోట్ డౌన్ ఎవ్రీవన్. Next problem. Ninth problem.
two poles of heights six meters and 11 meters stand on a plain ground. If the distance between the feet of the poles is 12 meters. Find the distance between their tops. What is given problem? Two poles of heights are 6 meters and 11 meters. Stand on the plain ground. ఒక గ్రౌండ్ తీసుకోండి. It is a ground or horizontal line. Ground or horizontal line. ఒక పోల్ హైట్ ఎంత ఉండాలి? ఇది 6 meters అనుకోండి. AB is height of the first pole whose height is 6 meters. Second pole height ఎంత ఉండాలి? 11 meters. CD is height of the second pole. Its height is 11 meters. గ్రౌండ్ మీద ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా, ఒక పోల్ తీసుకున్నా, టీవీ టవర్ తీసుకున్నా, ఒక స్టాట్యూ తీసుకున్నా, మనం ఎలా ఎజంప్షన్ చేయాలంటే బేస్ నుండి స్ట్రైట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు అని ఎజంప్ చేయాలి. అంటే ఇక్కడ పెర్పెండిక్యులర్ లైన్స్ ఫామ్ అవుతాయి. అలా ఉన్నాయంటే ఇవి స్ట్రైట్గా ఉన్నాయని మీనింగ్. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫీట్ ఆఫ్ ద పోల్స్, ఆ టూ పోల్స్ ఫుట్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంతంటే 12 meters. Find the distance between the tops. And B నుండి C కి డిస్టెన్స్ ఎంత? ఇక్కడ మనకి ఒక క్లోజ్డ్ ఫిగర్ ఫామ్ అయింది 4 సైడ్స్లో, అంటే క్వాడ్రిలేటరల్. ఈ క్వాడ్రిలేటరల్లో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో కనబడదు కాబట్టి పైథాగరస్ స్టేట్మెంట్ని అప్లై చేయలేం. సో దీన్ని ఏం చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చేటట్లుగా రీకన్స్ట్రక్ట్ చేయాలి. అంటే బేస్కి ప్యారలల్గా బి నుండి ఒక లైన్ ఎలా తీసుకోండి, ఇక్కడ పాయింట్ తీసుకోండి, మీట్ అయింది కాబట్టి ఆ పాయింట్ ఏంటి? ఈ ఏసీకి డిసికి యాంగిల్ ఎంత ఉంది? 90 మధ్యలో. అలాగే ఇక్కడ కూడా సేమ్ ప్యారలల్గా డ్రా చేసాం కాబట్టి అక్కడ 90 రావాలి. ఇప్పుడు ఏసీ లెంత్ 12 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు బిఈ లెంత్ కూడా 12 మీటర్సే ఉంటుంది. నెక్స్ట్ ఈ ఏబి అనేది సిఈకి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఈ 11 అనేది ఏంటవుతుంది? టోటల్ హైట్ అవుతుంది. ఈ టోటల్ హైట్ 11 మీటర్స్ అయితే అందులో సమ్ పోర్షన్ అంతా 6 ఉన్నప్పుడు అదర్ పార్ట్ ఎంత ఉంటుంది? 5. ఇది ఫిగర్. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేస్తే బి నుండి డికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేస్తుంది. నోట్ డౌన్.
AB height of the first pole 6 meters. CD height of the second pole 11 meters. Distance between two poles on the ground. మీరు ఏం చేయాలి? బిఈని ఏసీ ప్యారలల్గా తీసుకోవాలి. డ్రా బిఈ ప్యారలల్ టు ఏసీ. బిఈ ప్యారలల్ టు ఏసీ అని తీసుకుంటే అప్పుడు ఏంటవుతుంది? ఏబి ఈజ్ ఈక్వల్ టు సిఈ. రిమైనింగ్ ఏముంది? ఈడి ఆర్ డిఈ. టోటల్ లెంత్లోని సిఈ మైనస్ చేస్తే వస్తుంది. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ టూ అండ్ పాయింట్స్. Distance between the tops. ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేస్తే రైట్ యాంగిల్కి హైపాటనస్ ఏంటవుతుంది? బీడీ. ఆ బీడీ అనేది ఆ టూ టాప్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్. From Pythagoras statement, BD square, side square plus side square. ఈ స్క్వేర్ ఆఫ్టర్ ఈక్వల్ రేట్ ఆఫ్ ది స్క్వేర్ రూట్. Therefore, distance between the tops meters. So everyone note down very neatly. ఇచ్చిన ఫిగర్ని మీరు నీట్గా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత అందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా లేదా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు హైపాటనస్ ఏంటి, అప్పుడు పైథాగరస్ స్టేట్మెంట్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుందా అండ్ డిఫరెంట్ వేలో మీరు కొద్దిగా ఆలోచిస్తే సిమిలర్ ట్రయాంగిల్లో ఉన్న ఎక్సర్సైజ్ 4 అనేది ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా జామెట్రీలో ఉన్నట్లు కాకుండా అర్థమెటిక్లో ఉండే ప్రాబ్లం మోడల్లో ఇలా వస్తాయి. సో
ఇలా ఓన్గా ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకొని 8.4 అంతా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫైనల్గా హైపాటనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఎలా వచ్చిందో కూడా నేర్చుకోవాలి. అది కూడా పబ్లిక్లో 4 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవ్రీ వన్ నోట్ డౌన్ వెరీ నీట్లీ అండ్ ట్రై టు అండర్స్టాండ్ అట్ ద ఫస్ట్ అటెంప్ట్. క్లాస్ మీరు వింటున్నప్పుడే ప్రాబ్లం నేర్చుకోవడానికి ట్రై చేయాలి. సో ఎవ్రీ వన్ లిజన్ కేర్ఫుల్లీ. నోట్ డౌన్. ఫిగర్ చాలా నీట్గా డ్రా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Write neatly everyone. Thank you for supporting to my YouTube channel.